హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ నా ఛానల్ తరపున అందరికీ షలోం అండి. భారతి ఛానల్ తరపున అందరికీ షలోం అండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు అందరము దేవునికి కృతజ్ఞతలు చెప్దాం ఫ్రెండ్స్. దేవుడు ఈరోజు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. క్షేమంగా ఉన్నందుకు దేవుడికి నేను థ్యాంక్స్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు దేవుని వాగ్దానం చదువుకున్నాము. ఓకే, ఏంటి అంటే, నేను మీ ప్రార్థనను అంగీకరించినను సమాధాన పరిచేదను. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్, నేను మీ ప్రార్థన అంగీకరించేదను సమాధాన పరిచేదను. ఓకే, మంచి వాగ్దానం అయితే మనం చదివేసుకున్నాం. ఈరోజు మనకు డే అంతా మంచిగా గడవాలని కోరుకున్నాం ఫ్రెండ్స్. ఎవరికి ఇబ్బందులు రాకుండా ఈ సమయంలో, ఈ గడియలో, ఈ ఉదయం నుంచి ఈ మరల సాయంత్రము మళ్ళీ నైట్ వరకు దేవుడు మనకు తోడుగా ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళందరూ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు మరి ప్రేయర్ టాస్క్ ఏంటి అంటే, మన ఛానల్లో ప్రేయర్ టాస్క్ ఏంటి ఈరోజు అంటే, ఇది మాది తెలంగాణ ఫ్రెండ్స్. తెలంగాణ. నేను ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నర్సింగ్ పోస్టులకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఈరోజు. నర్సింగ్ పోస్టులకు ఎగ్జామ్స్ రాసే ప్రతి మహిళకు ఎగ్జామ్స్లో మరి జాబ్ రావడం కోసమే మరి వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ అవుతారు కదా ఫ్రెండ్స్. మరి వారికి రాసిన ప్రతి మహిళకు మరి మంచిగా సిన్సియర్తో స్టడీ చేసిన వారికి, సిన్సియర్గా హాస్పిటల్స్ చేసిన వారికి, మరి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ అందరికీ రావడం సాధ్యం కాదు, నిజమే ఫ్రెండ్స్. కాబట్టి మరి వీలైనంత వరకు మంచిగా చదువుకొని మంచిగా అన్నీ ప్రాక్టికల్స్ చేసిన ప్రతి మహిళకు మరి ఈరోజు మనం జాబ్ రావాలని ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు తెలంగాణలో నర్సింగ్ పోస్టులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం వారి గురించి రాసే వాళ్ళకు మంచిగా సిన్సియర్గా ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు, రాస్తున్న వారికి దేవుడు మంచి జ్ఞానం ఇవ్వాలని. సీనియర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు జూనియర్స్ కాకుండా జూనియర్స్ కంటే మళ్ళీ నెక్స్ట్ అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ అయిపోయే వారు కూడా ఉన్నారు కాబట్టి మరి వారికి కూడా, ఏజ్ లిమిట్ అయ్యే వారికి మరి దేవుడు సహాయం చేసి మంచి జ్ఞానం ఇచ్చి మరి ఎగ్జామ్ కండక్ట్ అయ్యే భాగ్యం, ఎగ్జామ్ మంచిగా పర్ఫెక్ట్గా రాయాలని నా భారతి ఛానల్ తరపు నుంచి నేనైతే చాలా దేవుడిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ ఎగ్జామ్స్ రాసే వారందరికీ ఈరోజు నా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్. అందరికీ ఎగ్జామ్స్ రాసే వారందరూ చాలా చక్కగా రాయండి, చాలా మంచిగా రాయండి ఫ్రెండ్స్. జాబ్ తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నాను. జాబ్ మీద హోప్స్ ఉన్న వారికి చాలా హ్యాపీగా ఉంటుంది జాబ్ వచ్చేసరికి. మనం ఈరోజు నా ఛానల్ చూసే వాళ్ళందరూ, భారతి బ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ మరి చెప్తున్నాం ఫ్రెండ్స్, అందరూ ప్రేయర్ చేయండి. మరి ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ అవుతున్నారు కదా బిడ్డలు, కాబట్టి ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. మరి మీకు తద్వారా మీకు కొంచెం లాభం ఉంటుంది కదా, కాబట్టి మీరు బ్లెస్ అవుతారు కాబట్టి ప్రేయర్ చేయండి. ఎవరికి ఏదో ఇస్తున్నట్టు కాదు, మీరు బ్లెస్ అవుతారు.
మీ ఫ్యామిలీ బ్లెస్ అవుతుంది అని విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్ చేస్తారు. నాకు తెలుసు ఫ్రెండ్స్. మీకు గుర్తు చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి. ఈరోజు ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉండాలని, సమాధానంగా ఉండాలని కోరుకున్నాం ఫ్రెండ్స్. ఈ డే అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాలని కోరుకున్నాము. మరి ఈరోజు మన సెలబ్రేషన్స్ కొత్తగా కాదు, ఊరికే నాకు కొత్తగా వస్తుంది ఫ్రెండ్స్, సారీ. ఈరోజు జన్మించిన పిల్లలకు దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. మీరు నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా కోరుతారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు కూడా వారికి బ్లెస్సింగ్స్ దేవుడు ఇవ్వాలి, ఆయుష్ని ఇవ్వాలని కోరుకోండి. చిటికెలో పోతుంది ప్రాణం, కాబట్టి ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. ప్రాణం పోతే అంతా స్మాష్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు జన్మించిన పిల్లలందరికీ కూడా క్షేమంగా ఉండాలి, దేవుడు ఆయుష్ని ఇవ్వాలనేసి మనం కోరుకుందాం ఫ్రెండ్స్. అందరం నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కోరుకోండి. బ్లెస్సింగ్స్ మీకు, మీ కుటుంబానికి వచ్చును గాక, మీ అందరికీ దేవుడు ఇచ్చును గాక బ్లెస్సింగ్స్ నేను చెప్తున్నాను. కాబట్టి మరి ఈరోజు సెలబ్రేషన్స్ ఇంకా ఏమైనా స్పెషల్ డేస్ చేసుకునే వాళ్ళందరికీ కూడా మనం నా ఛానల్ తరపు నుంచి గాడ్ బ్లెస్ యూ. అందరికీ చేసుకునే వాళ్ళు, కొత్త వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళు అందరికీ కూడా నా ఛానల్ తరపున అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. క్షేమంగా ఉండాలని కోరుతున్నానండి మనస్ఫూర్తిగా. ఈరోజు మరి దేవుడు మనందరికీ తోడుగా ఉంటాడు. వీకెండ్ ఇది, ఈరోజు సాటర్డే కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళే వాళ్ళు కూడా. సరేనా ఫ్రెండ్స్, ఈ డే ఎంత హ్యాపీగా గడవండి. వింటర్ సీజన్, చాలా చలిగా ఉంది ఫ్రెండ్స్. అందరూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, క్షేమంగా ఉండండి ఫ్రెండ్స్. హ్యాపీ డే అందరికీ ఫ్రెండ్స్. గుడ్ లక్ అండి అందరికీ. బాయ్ ఫ్రెండ్స్.